ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. పరిపూర్ణ విశ్రాంతికి మార్గం. ఫీబా శ్రోతలందరికీ ప్రాతకాల శుభాభినందనలు. మన మూల అంశం అయిన పరిపూర్ణ విశ్రాంతిని గూర్చిన వాగ్దానంలో 3 అడుగులు 3 పిలుపులు చూశాం. నా యొద్దకు రండి ఆహ్వానం, నా కాడి ఎత్తుకోండి ఆధీనం, నా యొద్ద నేర్చుకోండి ఆదేశం. అంతా ప్రభు యేసుక్రీస్తు వారి చుట్టే తిరగడాన్ని గమనించాం. నా యొద్దకు, నా కాడి, నా యొద్ద. మొదటి పిలుపుకు ప్రతిస్పందించి ఆయన యొద్దకు వచ్చిన వారికి మాత్రమే 2వ, 3వ పిలుపులు వర్తిస్తాయని కూడా తెలుసుకున్నాం. మొదటి 2 పిలుపులు ఆహ్వానం, ఆధీనం గురించి వివరంగా నిన్న మొన్న నేర్చుకున్నాం. 3వ పిలుపు నా యొద్ద నేర్చుకోండి ఆదేశం లేదా అనుకరణ గురించి ఈరోజు నేర్చుకోవడానికి ప్రభువు మనకు కృప చూపించునుగాక. మన మూల వాక్యమైన మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాయబడింది: నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దీన్ని 2 అంశాలుగా విభజించి ధ్యానిద్దాం. 1, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని ప్రభు ఎందుకు చెప్పుంటారు? ఈ సందర్భంలో యేసు భారాన్ని తీసేయడమే కాదు, తన కాడి ఎత్తుకోమని కూడా పిలుస్తున్నాడు. అది కఠినమైన యజమాని కాడి కాదని, ప్రేమగల ప్రభువు కాడి అని తెలియజేయడానికి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అంటున్నాడు ఆయన. శిష్యత్వం బలవంతం కాదు, స్నేహపూర్వకమైన ఆహ్వానం అని చూపడానికే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అంటున్నాడు. పరిసయ్యుల నాయకత్వం, వారు విధించిన కట్టడలు చాలా భారంగా ఉండేవి. కానీ క్రీస్తు నాయకత్వం సాత్వికమైంది, వినయపూర్వకమైంది అని తెలియజేయడం కోసం ఈ మాట చెప్తున్నాడు ఆయన. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గర నేర్చుకోండి అని చెబుతున్నాడు. గురువు స్వభావమే శిష్యుణ్ణి ఆకర్షిస్తుంది. విశ్రాంతి కేవలం భారాన్ని దించుకోవడం వల్ల రాదు. సాత్వికుడైన దీన మనస్సు గల క్రీస్తుతో సంబంధం కలిగి ఆయన నుండి నేర్చుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. 2వది, నా యొద్ద నేర్చుకోండి ఆదేశం లేదా అనుకరణ. నేర్చుకునేది ఎందుకు? బ్రతుకు తెరువు కోసమా? పొట్టకూటి కోసమా? మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమా? ఇతరులకు బోధించడం కోసమా? కానే కాదు. మన పట్ల ప్రభు ఉద్దేశాన్ని నేర్చుకొని నెరవేర్చి ఆయనకు మహిమ తేవడం, ఆయన అడుగు జాడల్లో నడవడం కోసం. అందుకే అనుకరణ అని దీనికి పేరు పెట్టుకున్నాం. వినువారు మాత్రమే కాక దాని ప్రకారం నడుచుకుని వారై ఉండండి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ద్వారా హెచ్చరించబడ్డాం. ఆయన గుణగణాల్ని పుణికి పుచ్చుకొని ఆయన స్వరూపంలోనికి మారడం నేర్చుకోవడానికి అతి ప్రాముఖ్యమైన కారణం. మనం మన గురువులా కావాలనే తపన, ఆయన గుణగణాల్ని పుణికి పుచ్చుకోవాలనే ఆరాటం ఉంటేనే నేర్చుకునే ప్రక్రియ సులభతరమవుతుంది, వేగవంతమవుతుంది. నేర్చుకున్న దానిని అనుసరించకపోతే నేర్వడం వల్ల సార్థకత లేదు. చదివినా విన్నా పుణ్యం రాదు, మేలు జరగదు. అనుసరిస్తేనే మనం ధన్యులమవుతాం. మరియ ఆయన పాదాల యొద్ద కూర్చుండి నేర్చుకున్నట్లు లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో చూస్తాం. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నట్లు ప్రభు సాక్ష్యం చెప్పారు కూడా అక్కడే. అప్పట్లో ప్రభు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర కూర్చొని ఆయన శిష్యులు మరియా నేర్చుకున్నారు. ఇప్పుడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన వాక్యం మన మాతృభాషలో మనకు అందుబాటులో ఉంది. ప్రతిదినం ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా, పరిశుద్ధాత్మ సాయంతో ఆయన దగ్గర కూర్చొని మన పట్ల ఆయన చిత్తాన్ని నేర్చుకొని నెరవేర్చి ఇతరులకు నేర్పించి ఆయన స్వరూపంలోనికి ఎదగడానికి ప్రభువు మనకు కృప చూపించునుగాక. ఆమెన్. రేపటి చివరి దినాన మరి మనల్ని పిలిచిందెవరో, ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాంటిదో ధ్యానిస్తూ ఓసారి మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ నెమరు వేసుకుందాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన
మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.